నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అధికార లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు. అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. మురళీ కుటుంబానికి పవన్ కళ్యాణ్ 25 లక్షల ఆర్థిక సాయం. తల్లిదండ్రులకు వీర జవాన్ పేరు పెడతామని లోకేష్ హామీ. మద్యం కేసులో సిట్ విచారణకు రాని 3 నిందితులు. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప గైర్హాజరు. తెలంగాణ ఎఫ్సెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల సత్తా. మన్యం జిల్లాకు చెందిన పల్లా భరత్ చంద్రకు మొదటి ర్యాంక్. కాల్పుల విరమణతో భారత్ పాకిస్తాన్కు ట్రంప్ అభినందనలు. ఇరు దేశాల నాయకత్వాన్ని చూసి గర్వపడుతున్నట్లు ప్రకటన. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన అగ్నివీరుడు మురళీ నాయక్ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. అధికారిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత వీర జవాన్కు నివాళులర్పించారు. ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు. అగ్నివీరుడు మురళీ నాయక్ భౌతిక కాయానికి స్వగ్రామం కల్లితండాలో అంత్యక్రియలు జరిగాయి. జవాన్ను కడసారి చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ప్రముఖులు వీర జవాన్కు నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత మురళీ భౌతిక కాయానికి అంజలి ఘటించారు. మురళీ కుటుంబ సభ్యులను ఓదార్చి అన్ని విధాలా అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున 50 లక్షల ఆర్థిక సాయం, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రకటించారు. మురళీ నాయక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా 25 లక్షల సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. భారతదేశం పాకిస్తాన్ కి అండగా ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల మీద స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసు, చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ల చిన్న వయసు. మన ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు. ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే. ఇక్కడ 47లో వాళ్ళు విడిపోయారు. వాళ్ళకి దాహం తీరల. 4 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, దాహం తీరల. ఇప్పటికి అమాయకులను పట్టం పెట్టుకుంటా ఉన్నారు. నిన్న కూడా చూసాం. సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్. దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది. మన బాంబే, ముంబై దాడులు కావచ్చు, జమా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి. దీనికి బలమైన గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకున్నారు. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశాం. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుని, ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, అగ్ర నాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్ కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశానికి, దేశ నాయకులకి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్ కి మనం బలం ఇవ్వాల్సిన సమయం. అందుకని మీ అందరూ సహకారం కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.
దేశం కోసం ప్రాణాలర్పించిన అగ్నివీరుడు మురళీనాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరవలేమని మంత్రి నారా లోకేష్ అన్నారు. మురళీనాయక్ పోరాట పటిమను భావితరాలకు చాటి చెప్పేలా స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గ్రామస్తుల కోరిక మేరకు కల్లితండాను మురళీనాయక్ తండాగా మార్చేందుకు సమాలోచనలు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్లు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడతాం చెప్తాం జరిగింది. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను, నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అతని కుటుంబానికి చెప్తాం జరిగింది. కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతాం నిజంగానే చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది. అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంసీ విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ, there is a specific request that this village, the Tanda, be named after him. The Sarpanch has come and given us a resolution. We will also take it up positively. The Honorable Revenue Minister is also with me. We will take it up seriously, and we will also rename the village on the name of Murali Naik. So we stand by our armed forces. We stand by every soldier who has left their family behind to protect our great motherland. హోంమంత్రి అనిత కూడా మురళీనాయక్ భౌతిక కాయానికి అంజలి ఘటించారు. అంతా ఉన్నామని ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు మురళీ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో మురళీనాయక్ భౌతిక కాయంతో ర్యాలీ జరిగింది. ఇందులో మంత్రులు లోకేష్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అమర్ జవాన్ శవపేటికను మోశారు. ప్రభుత్వ సైనిక లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల్లో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడసారి భౌతిక కాయానికి వీడ్కోలు పలికారు. ఆవిష్కరణలు పురోగతికి ఇంజిన్ లాంటిదైతే సాంకేతికత దాని ఇంధనమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ స్ఫూర్తిని కొనసాగిస్తూ సుపరిపాలనలో సాంకేతికత పరివర్తన శక్తిని పెంపొందిస్తున్నామని సామాజిక మాధ్యమం వేదికగా సీఎం పోస్ట్ చేశారు. వ్యవసాయం నుంచి ఏఐ వరకు సాంకేతికత జీవితాలను విప్లవాత్మకంగా మారుస్తూ ఉత్పాదకతను పెంచుతోందని, మానవాళి అతిపెద్ద సవాలును పరిష్కరిస్తోందన్నారు. ఈ పరివర్తనకు కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీతో స్థిరమైన భవిష్యత్తును నిర్మించడానికి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రపంచం భారతదేశం ఎదుగుదలను చూస్తోందన్న చంద్రబాబు ఇప్పుడు తదుపరి ప్రపంచ ఆవిష్కరణ తరంగానికి నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తల్లి మొదటి గురువు మాత్రమే కాకుండా ప్రతి ఇంటికి గుండె చప్పుడని సీఎం చంద్రబాబు అన్నారు. మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలిచే మూల స్తంభం తల్లేనని ఎక్స్లో పోస్టు చేశారు. బిడ్డలో విలువలను పెంపొందించి నైతిక నిర్మాణాన్ని నిర్మించడంలో తల్లి పాత్ర అసామాన్యమైనదన్నారు. ప్రతి తల్లి తన అపరిమిత ప్రేమ, లెక్కలేనన్ని త్యాగాలతో సమాజానికి చేసిన సహకారానికి కృతజ్ఞతతో వందనం చేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. తనని ఈ లోకానికి పరిచయం చేసింది అమ్మ, నడిపించింది, నడత నేర్పింది అమ్మేనని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఓడినా గెలిచినా వెంట నిలిచింది అమ్మేనని తెలిపారు. ఈ జీవితం ఇచ్చిన అమ్మకు మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. ప్రతి బిడ్డకు నిత్య స్ఫూర్తి మాతృమూర్తి అని గుర్తు చేశారు. సహనం, త్యాగం, ప్రేమ మూర్తి భవించిన తల్లులందరికీ మదర్స్ డే సందర్భంగా పాదాభివందనం చేస్తున్నానన్నారు.
కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్ పాకిస్తాన్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. చాలా మంది మరణానికి నాశనానికి దారితీసే ఘర్షణను ఆపేందుకు ఇదే సరైన సమయమని అర్థం చేసుకున్న భారత్ పాక్ నాయకత్వాన్ని చూసి గర్వపడుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. పరస్పర దాడులతో లక్షలాది మంది అమాయక ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ట్రంప్ తెలిపారు. రెండు దేశాలు ధైర్యంగా తీసుకునే చర్యల ద్వారా వారి వారసత్వం మరింత మెరుగుపడుతుందని ట్రంప్ అన్నారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంలో అమెరికా సాయం చేయగలిగినందుకు గర్విస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇంకా చర్చలు జరపనప్పటికీ భారత్ పాక్లతో వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నట్లు ట్రంప్ వివరించారు. 1000 సంవత్సరాల తర్వాత అయినా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలన్న ఆయన ఇందుకోసం రెండు దేశాలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. భారత్ పాక్ నాయకత్వాలు చేసిన మంచి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడని తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. ఎలాంటి కాల్పులు, డ్రోన్ల సంచారం, పేలుళ్లు, సైరన్ల మోతలు వినిపించడం లేదు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లోని సరిహద్దు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి పాక్ వైపు నుంచే డ్రోన్ల సంచారం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనగర్, అమృత్సర్లలో బ్లాక్అవుట్ ఎత్తివేశారు. అయితే కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో త్రివిధ దళాలు పూర్తి అలర్ట్గా ఉన్నాయి. నిన్న రాత్రి వరకు కాల్పుల మోత మోగిన సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రశాంతత కొనసాగుతోంది. రాత్రి డ్రోన్లు, పేలుళ్లు, సైరన్ల మోతతో దద్దరిల్లిన జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో బ్లాక్అవుట్ ఎత్తివేశారు. జమ్మూ నగరంలోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత పాక్ నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. అఖ్నూర్, రాజౌరి, పూంచ్, బారాముల్లా జిల్లాల్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. జనజీవనం రోజువారీ కార్యకలాపాలు నిమగ్నమైంది. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి కూడా ప్రస్తుతం ఎలాంటి కాల్పులు జరగడం లేదు. భద్రతా బలగాలు మాత్రం పూర్తిస్థాయి అప్రమత్తతో ఉన్నాయి. సున్నిత ప్రాంతాల్లో పహారాను పటిష్టం చేశాయి. అనుమానం వచ్చిన వ్యక్తులను, వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న పంజాబ్లోని పఠాన్కోట్, ఫిరోజ్పూర్, అమృత్సర్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉండేటట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్ గంటల్లోనే డ్రోన్లు పంపడంతో రాత్రి అమృత్సర్లో బ్లాక్అవుట్ అమలు చేశారు. ఆ బ్లాక్అవుట్ను ఉదయం ఎత్తివేశారు. రాత్రి నుంచి అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ఎవరో బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమృత్సర్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. అనుమానం ఉన్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పాక్తో విస్తృత సరిహద్దు ఉన్న రాజస్థాన్ జిల్లాల్లోనూ ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. జైసల్మేర్ నగరంలో ఎలాంటి కాల్పులు, సైరన్ల మోతలు వినిపించడం లేదు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, గుజరాత్లలో సాంకేతిక, సైంటిఫిక్ సంస్థల వద్ద భద్రతను పెంచినట్లు కేంద్రం తెలిపింది. శ్రీనగర్, లేహ్లోని సంస్థల వద్ద అంతర్గత భద్రతా చర్యలను మరింత మెరుగుపరుస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. సిబ్బందికి అవగాహన చర్యలపై సమీక్షించినట్లు వివరించారు. స్థానిక జిల్లా అధికార యంత్రాంగంతో రియల్ టైంలో సమన్వయం చేసుకోవాలని సాంకేతిక సంస్థలను ఆదేశించారు. ఆయా సంస్థల్లో రక్తదాన శిబిరాలు, స్వీయ రక్షణ డ్రిల్స్ చేపట్టాలని స్పష్టం చేశారు. హస్తినాలో విమాన సర్వీసులు సాధారణంగానే ఉన్నాయని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు తెలిపారు. గగనతల ప్రయాణ మార్పులు, భద్రతా ప్రోటోకాల్స్ కారణంగా కొన్ని విమానాలు భద్రతా నియంత్రణ పాయింట్ల వద్ద ఎక్కువ సమయం పట్టొచ్చని చెప్పారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా చేపట్టిన భద్రతా చర్యలు అన్ని విమానాశ్రయాల్లో అమల్లోనే ఉన్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో భద్రతా తనిఖీలకు ఎక్కువ సమయం కేటాయించాలని, విమానయాన సంస్థలు భద్రతా సిబ్బందికి సహకరించాలని ఢిల్లీ ఎయిర్పోర్టు ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. సాధారణంగా ఢిల్లీ విమానాశ్రయానికి రోజుకు 1300 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ కారణంగా ఢిల్లీలో విమాన ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న సైన్యానికి సంఘీభావంగా కర్ణాటక బీజేపీ బెంగళూరులో ర్యాలీ నిర్వహించింది. వాక్ ఫర్ నేషన్ పేరుతో మేమంతా దేశ భద్రతకు కట్టుబడి ఉన్నామని నినాదంతో ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పహల్గాం దాడి తర్వాత దేశ సత్తాను చాటిన సైనిక బలగాలకు అండగా ఉంటామనే సందేశాన్నిద్దామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చెప్పారు.
దేశానికి, సైన్యానికి, ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉన్నారని ఆమె అన్నారు. పాకిస్తాన్ నమ్మదగిన దేశం కాదన్న ఆమె ఇది మరోసారి రుజువైందని ఆరోపించారు. పాకిస్తాన్ విదేశాలకు తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. కాబట్టే ప్రపంచ దేశాలు పాక్ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రష్యాతో పూర్తిస్థాయి బేషరతు కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ ప్రకటించిన నేపథ్యంలో మాస్కో నుంచి మరో ప్రతిపాదన వచ్చింది. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా ఉక్రెయిన్తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. మే 15న ఇస్తాంబుల్లో ప్రత్యక్ష చర్చలకు తిరిగి ప్రారంభించాలని ప్రతిపాదించారు. శనివారం కీవ్లో పర్యటించిన ఫ్రాన్స్, యూకే, జర్మనీ, పోలాండ్ నేతలు చేసిన సూచనతో 30 రోజుల బేషరతు కాల్పుల విరమణ పాటిస్తామని ఉక్రెయిన్ ప్రకటించింది. సోమవారం నుంచే అమల్లోకి తేవాలని రష్యాను కోరింది. 30 రోజుల బేషరతు కాల్పుల విరమణను అంగీకరించకపోతే రష్యాపై భారీ ఆంక్షలు విధిస్తామని 4 యూరప్ దేశాల నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ నేరుగా చర్చలు జరుపుదామని ప్రతిపాదించారు. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తర ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంపై మాస్కో జరిపిన బాంబు దాడిలో 3 మరణించారు. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఈ భేటీకి హాజరయ్యారు. భారత్, పాకిస్తాన్ పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం, ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఈ భేటీకి హాజరయ్యారు. భారత్, పాకిస్తాన్ పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం, ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ తర్వాత పరిస్థితిపై భారత్, పాకిస్తాన్ మధ్య రేపు మధ్యాహ్నం కీలక చర్చలు జరగనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న చర్చలకు సంబంధించి మరిన్ని వివరాలేంటి? గత 4 రోజులుగా ఇరు దేశాల మధ్య నెలకొన్నటువంటి కాల్పులు, ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఇప్పుడు కొంత సరిహద్దుల్లో శాంతియుతమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇరు దేశాల నుంచి సంయమనం నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది అని స్పష్టంగా చెప్పిన తర్వాత కొద్దిసేపు అలజడి ఉన్నప్పటికీ గత రాత్రి 12 గంటల తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలి అంటే ముందు DGMO, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయి అధికారులు చర్చలు జరుపుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల మధ్య హాట్ లైన్ లో ఇరు దేశాలకు సంబంధించిన DGMOలు చర్చలు జరపబోతున్నారు. అయితే గత 4 రోజుల నుంచి చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఒత్తిళ్లు, అదే సందర్భంలో పాకిస్తాన్ వైపు నుంచి ఉన్నటువంటి పరిస్థితులు అన్ని ఆధారం చేసుకుని నిన్న మధ్యాహ్నం 3:35 సమయంలో పాకిస్తాన్ DGMO భారత DGMOకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. కొంత కాల్పుల విరమణ పాటిద్దాము, తర్వాత మిగతా అంశాలు చర్చించుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మొత్తాన్ని సద్దుమణిగేలాగా, శాంతియుతమైనటువంటి పరిస్థితులు, సాధారణ పరిస్థితులు ఇరు దేశాల్లో నెలకొనేలాగా, సరిహద్దులన్నింటినీ శాంతింపజేసేలాగా చర్యలు ముమ్మరం చేద్దాము అని చెప్పి పాకిస్తాన్ వైపు
వచ్చినటువంటి ప్రతిపాదనతో భారత్ కూడా అంగీకరించింది. ఆ మేరకు తొలుత 48 గంటల పాటు కాల్పుల విరమణ పాటించి ఎలాంటి లోటుపాట్లు లేవు అనుకుంటే ఎలాంటి షరతులు లేకుండా చర్చలకు ముందు గాని తర్వాత గాని ఎలాంటి షరతులు లేకుండా ఒప్పందాన్ని అమలు చేయాలని, దాని కొనసాగింపుగాని చర్చలు కూడా జరపాలి అని చెప్పి భారత్ ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది. దానికి కూడా అంగీకరించినటువంటి పాకిస్తాన్ అంగీకరించడంతో ఇరు దేశాల మధ్య నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే రేపు మధ్యాహ్నం వరకు కాల్పుల విరమణకు సంబంధించినటువంటి లోటుపాట్లు ఎక్కడెక్కడ ఏ దేశం వైపు నుంచి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ వచ్చాయి. నిన్న సాయంత్రం 11 గంటల తర్వాత కూడా కొంత పాకిస్తాన్ వైపు నుంచి కదింపు చర్యలు జరిగాయి. పలు భారత నగరాలపైన ప్రయోగాలు చేయటము, డ్రోన్ల ద్వారా బాంబులు జారవిడిచేటువంటి పరిస్థితి తీసుకురావటము, తిరిగి మళ్ళీ అవే డ్రోన్లను వెనక్కి తీసుకెళ్లిపోవటము, ఈ విధంగా కొంత కవ్వింపు చర్యలు, సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపుగా చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులు జరపడం వంటి అనేక అంశాలు చోటు చేసుకున్నాయి. అయితే గత రాత్రి విదేశాంగ శాఖ కార్యదర్శి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వటము, పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపి ప్రపంచం ముందు పెట్టడంతో పాటుగా ఇకపై కొనసాగితే సైన్యం అందుకు ధీటుగానే బదిలిస్తుందని కూడా హెచ్చరికలు జారీ చేయడంతో గత ఈ అర్ధరాత్రి నుంచి అంటే తెల్లవారుజామున 12 గంటల సమయం తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఘటనలు ఇప్పటి వరకు నమోదు కాలేదు, ఎలాంటి కాల్పుల మోతలు లేని పరిస్థితి తీసుకుంది. సో ఆ నేపథ్యంలో రేపు చర్చలు జరగబోతున్నాయి. చర్చల్లో అనేక అంశాలు చోటు చేసుకుంటాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, తదనంతర పరిణామాలు, ఇకపై చేపట్టాల్సినటువంటి ఆర్మీ పరంగా చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చలు జరగబోతున్నాయి. ధన్యవాదాలు అరుణ్. తెలంగాణలో వెబ్సైట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని నివాసంలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. వెబ్సైట్ ఇంజనీరింగ్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కొమరాడకు చెందిన పల్లా భరత్ చంద్రకు మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు. నంద్యాల జిల్లా కోనాపురానికి చెందిన ఉడగండ్ల రామ్ చరణ్ రెడ్డికి 2వ ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన హేమసాయి సూర్యకార్తీక్ 3వ ర్యాంకు సాధించారు. వెబ్సైట్ ఫలితాలు నేరుగా విద్యార్థుల సెల్ ఫోన్కే వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.